హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో వచ్చేసి మై జర్నీ టువర్డ్స్ మ్యారేజ్ ఎపిసోడ్ 15లో పెళ్లి కూతురు ఫంక్షన్ డాల్ సెట్ని నేను ఎలా తయారు చేశాను అనేది చేసి చూపిస్తానండి. సో ఇదే కాకుండా ఇలాంటి డాల్స్ని యూస్ చేసి నేను మరికొన్ని థీమ్స్ని అయితే చేశానండి. సో ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ఇప్పటికే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ డాల్స్ని యూస్ చేసి ఎలాంటి థీమ్స్ని డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ అయితే ఈ విధంగా డాల్స్ని డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనైతే ఆల్రెడీ వీటిని డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ డాల్స్ని నేను ఎలా మేకోవర్ చేసుకున్నాను అనేది కూడా ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. సో దాని లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా డాల్స్ని తయారు చేసుకున్న తర్వాత ఈ డాల్స్ని థీమ్స్ కింద పెట్టుకుని తయారు చేసుకోవడానికి మనం కింద బేస్ని అయితే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు బేస్ ప్రిపరేషన్ని చూసేద్దాం. ఈ బేసిస్ని తయారు చేసుకోవడం కోసం మనకి ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాప్ అనేది కావాలండి. నేను ఇక్కడ ఇలాంటి గిఫ్ట్ ర్యాప్ తీసుకున్నాను. అలాగే గ్లూ గన్ కావాలి. గ్లూ గన్తో పాటు గ్లూ స్టిక్స్ కూడా ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ కనుక లేకపోతే మీరు దీనికి టేప్ని యూస్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఉంటే కనుక గ్లూ గన్ని యూస్ చేసుకోండి. అలాగే సిజర్, ఈ విధంగా మనకి థిక్గా ఉండే కార్డ్బోర్డ్స్ కావాలండి. సో వాటిని తెచ్చుకొని మన బొమ్మలు ఏ సైజులో ఉన్నాయో దాన్ని బట్టి మనకు కావాల్సిన సైజుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇవి ఎంత దల్సర్గా ఉంటే మనకి బేస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూసాం కదా. ఇప్పుడు దీంతో మనం బేసిస్ని తయారు చేసుకుందాము. ఇలా గిఫ్ట్ ర్యాప్ని తీసుకుని పైన మనం కట్ చేసి పెట్టుకున్న అట్టలు ఉన్నాయి కదా, అంటే కార్డ్బోర్డ్ ఉంది కదా, సో దాన్ని ఇలా పెట్టుకుని మనకి ఎంత సైజ్ కావాలో ఎంత సరిపోతుందో చూసుకుని మనం దీన్ని కట్ చేసుకోవాలి. మీకు ఈ గిఫ్ట్ ర్యాప్కి బదులు ప్లెయిన్గా ఉండే గోల్డ్ షీట్ దొరికితే మీరు అదే తీసుకోవచ్చు. నాకు అవి దొరక్క నేను ఇలాంటి గిఫ్ట్ ర్యాప్ని తీసుకున్నాను. సో మీకు దొరికితే కనుక మనకి ప్లెయిన్గా కాస్త థిక్గా ఉండే షీట్స్ దొరుకుతాయండి, గోల్డ్ కలర్వి. సో అలాంటివి తీసుకుంటే వీటికి ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కార్డ్బోర్డ్ పెట్టిన 4 సైడ్స్ కూడా నేను ఇలా కొంచెం కొంచెంగా నేను గిఫ్ట్ ర్యాప్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం వీటిని స్టిక్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వీటిని స్టిక్ చేసుకోవడం కోసం గ్లూ గన్ని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే కనుక మీరు టేప్ని యూస్ చేసుకుని స్టిక్ చేసుకోండి. సో అది కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈ విధంగా గ్లూని కార్డ్బోర్డ్కి రాసుకుని ఈ గిఫ్ట్ ర్యాప్కి మనం స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్లూ గన్ రాసుకుని మనం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా అంటే ఇంక ఊడిపోకుండా ఉండాలి, ఎక్స్ట్రా సేఫ్టీ కోసం కావాలనుకుంటే ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత పైన టేప్ని స్టిక్ చేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం 4 సైడ్స్ కూడా నేను స్టిక్ చేసేసుకున్నానండి. ఈ విధంగా స్టిక్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ మిడిల్లో వచ్చేసి కాస్త ఖాళీ అనేది కనిపిస్తుంది కదా. సో మీకు అది కూడా కనిపించకూడదు అనుకుంటే కనుక ఇది సరిపోయేటట్టు, అంటే ఈ సైజ్కి సరిపడేటట్టు ఇంకో గిఫ్ట్ ర్యాప్ని తీసుకుని మొత్తం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలా లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం బేస్ అనేది మనం జస్ట్ పై పార్ట్ ఒకటే యూస్ చేస్తాం కదా, ఇది కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా కింద కూడా అలాగే ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు ఈ పైన కూడా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఎలాగో బ్యాక్ సైడ్కే వస్తుంది కాబట్టి ఇలా వదిలేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మన బేస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బేస్ మీద మనం థీమ్స్ని, అంటే మనం ఏ థీమ్ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ థీమ్స్ని ఫస్ట్ మనం దీని మీద పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ పర్టిక్యులర్ పొజిషన్లో మాకు ఎక్కడ ఏది కావాలనేది పెట్టుకుని చూసుకుంటే కనుక మనం తర్వాత వాటిని స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నానండి, లైక్ పెళ్లి కూతురు ఫంక్షన్ కోసం అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా మనం పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు ఏమేమి పెట్టుకుని డెకరేట్ చేసుకుంటామో సేమ్ అదే సెటప్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే
ఈ డాల్స్ కానీ లేదంటే మనం తయారు చేసుకున్న క్లే మినియేచర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫెవిబాండ్ గ్లూని యూస్ చేసుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఫెవిబాండ్ గ్లూ కనుక లేకపోతే మీరు గ్లూగన్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఫెవిక్విక్ అయినా కూడా యూస్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చండి. ఫెవికాల్ అయితే కనుక మనకి అంత గమ్ముని అంటుకోవట్లేదు, అలాగే కొంచెం డ్యూరబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో బెటర్ నేను చెప్పిన వాటిలో ఏ గమ్ని మీరు యూస్ చేసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా యూస్ చేసుకుని మొత్తం ఇవన్నీ కూడా స్టిక్ చేసేసుకున్నాను. సో నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నాకు అసలు ఏమేం పెట్టుకున్నాను ఏంటి అనేది. ఈ థీమ్ని తయారు చేయడానికి ఇక్కడ నేను యూస్ చేసిన క్లే మినియేచర్స్ అన్నీ కూడా, అంటే పూజకి సంబంధించి ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను కదండి. లైక్ తాంబూలం కానీ, బ్యాంగిల్స్ కానీ, లేదంటే అట్టిపళ్ళు హస్తం కానీ ఇవన్నీ పెట్టాను కదా. సో ఇవన్నీ కూడా నేను ఎలా తయారు చేశాను అనేది ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో అవి కూడా ఎవరైనా చూడకపోతే కనుక వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. సో ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూసేయండి. సో అంతేనండి, ఈ విధంగా నేను చాలా సింపుల్గా డాల్స్తో పెళ్లి కూతురు ఫంక్షన్ థీమ్ని తయారు చేసుకున్నాను. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.